యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. వసు, ఏం చేస్తున్నావు వసు? ఏదైనా ఉంటే మాటలతో చెప్పాలి కానీ కొట్టడమేంటి? వీడు చిన్నపిల్లాడు. వయసు చిన్నదే కానీ వాడు చేసే పనులే చాలా పెద్దగా ఉన్నాయి. పిల్లలన్నాక చిన్న చిన్న గిల్లి కజ్జాలు కామన్ పిన్ని. వాటిని పట్టుకుని అదో పెద్ద నేరంలా చూస్తారెందుకు? మొక్కై వంగనిది మానై వంగదు పావని. ఈరోజు చిన్న విషయాలే అని పట్టించుకోకుండా వదిలేస్తే రేపు పెద్ద పెద్ద విషయాలు జరుగుతాయి. ఈ వయసులోనే వాళ్ళకి మంచి చెడు చెప్పాలి. కొట్టి చెప్పమని నేను చెప్పడం లేదు. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోండి. ఇంకోసారి అనుకీర్తిలను ఏడిపించావో ఓత పెట్టేస్తాను. ఏమనుకున్నావు? రావే, నీకు భోజనం పెడతాను. నువ్వు కూడా రావే. ఎవరో పిల్లలు నీ చెల్లెల్ని ఏడిపిస్తుంటే వాళ్లని నువ్వు కొట్టొచ్చావు బన్నీ. అలాంటి నువ్వు అనూని టీచర్తో తిట్టించావంటే నాకు నమ్మాలనిపించట్లేదు. ఏం జరిగిందో నిజం చెప్పు బన్నీ. సారీ పెద్దమ్మా, నేను నిజమే చెప్పాను. లేదు పెద్దమ్మా, తప్పు చేసింది అనుయే. తనే ట్రోఫీ పగలగొట్టింది. అన్నయ్య అయితే అబద్ధం చెప్పడని సార్ అన్నయ్యని గట్టిగా అడిగారు. అందుకే అన్నయ్య అను పేరు చెప్పాడు. అనుకి కోపం వచ్చి ఇలా చేసింది. నువ్వు చేయని తప్పుని నీ మీద ఎందుకు వేసుకున్నావు బన్నీ? తప్పు అనోదని తెలిస్తే డాడీ అనో తిడతారు కదా మమ్మీ. ఆల్రెడీ అనో బాధపడుతుంది, మళ్ళీ డాడీ తిడితే మరింత బాధపడుతుంది. అనో ఏడుస్తే నేను చూడలేను మమ్మీ. అను తరపున నేను సారీ చెప్తున్నాను. వద్దు కీర్తి, నువ్వు సారీ చెప్పకూడదు. అను చెప్పినా నేను ఒప్పుకోను. మీరు హ్యాపీగా ఉండాలి. నేను మీ అన్నయ్యని. బన్నీ, సారీ నాన్న, సారీ. నువ్వు కూడా సారీ చెప్పొద్దు మమ్మీ. నీ తప్పు లేకపోయినా నేను నిన్ను కొట్టాను కదా. పర్వాలేదు మమ్మీ, కానీ డాడీ అనుని కొట్టుంటే అను ఏడ్చేది కదా. అందుకే నువ్వు నన్ను కొట్టి మంచి పని చేసావు.
అను కీర్తిలు అదృష్టవంతులు బన్నీ. వాళ్ళకి నీలాంటి మంచి అన్నయ్య దొరికాడు. లేదు పెద్దమ్మ, అను కీర్తిలు నా చెల్లెలవడం నా అదృష్టం. అను తప్పు చేసిందని నాన్నతో చెప్పొద్దు. ఉమ్, ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. హ్మ్? ఉమ్, పద, భోజనం పెడతా. ఉమ్. భోజనం పెడతా. రా రా. ఆంటీ ఆంటీ, అబ్బా ఏంటే ఈ జ్యూస్ తాగండి. ఈ పాలు కూడా తాగండి. ఆ? అది తెచ్చుకున్నది నువ్వే తాగి చావచ్చుగా. నేను తెచ్చుకోలేదు ఆంటీ, అత్తయ్యే ఇచ్చింది. కడుపుతో ఉన్నవాళ్ళు ఖాళీ కడుపుతో ఉండకూడదు అని చెప్పింది. నా కడుపేమో డిన్నర్తో ఫుల్ అయింది, అందుకే మీకిస్తున్నాను. అబ్బా పక్కన పెట్టు, తర్వాత అవుతాను. ఏంటంటీ అంత చిరాగ్గా ఉన్నారు? చిరాక్ కాదే, ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నారు? ఓహో, అర్థమైంది. ఇందాక అను విషయంలో అత్తయ్య బన్నీని తిట్టింది కదా, అలా బన్నీని మళ్ళీ మళ్ళీ ఎలా తిట్టించాలా అని ఆలోచిస్తున్నారు కదా. అది కాదే. అది కాదా? ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది. మొన్న టెంపుల్లో బసు అక్క నిరికించాలని చెప్పి ఫెయిల్ అయ్యారు కదా. ఓ, ఈసారి ఇలా ఇరికించాలా అని ప్లాన్ చేస్తున్నారు కదా, అంతేనా? అబ్బా నీ మట్టి బుర్రకి అంతే తెలుసు. అది కూడా కాదా? బాగు తింగర్ దానిలాగా ఊరికే నోటుకొచ్చింది వాక్కు. అన్నింటికి తొందరే నీకు. నేను చెప్తాను విను. చెప్పండి. ఈ రోజు మనం హాస్పిటల్కి వెళ్ళాం కదా. వెళ్ళాము, ప్రాబ్లం సాల్వ్ అయింది. నీ సమస్య తీరిపోయింది, కానీ వసు విషయంలో నాకు సమస్య వచ్చి పడింది. అసలేంటి సమస్య? సమస్య అంటే సమస్య కాదు, సందేహం. హాస్పిటల్లో 2 డాక్టర్స్ ఉన్నారు కదా, వారిలో ఒక డాక్టర్ని చూసి వసు కంగారు పడింది. ఎందుకు? అదే నాకు అర్థం కాలేదే. ఆ డాక్టర్ కూడా ముందు ఏదో చెప్పబోయి తర్వాత ఇంకేదో చెప్పి కవర్ చేసినట్టు అనిపించింది. అవునా? అంటే ఆ డాక్టర్కి వసు అక్కకి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఏదో మిస్టరీ ఉంది. మొన్న మధ్య వసు కళ్ళు తిరిగి పడిపోయింది కదా, ఆ రోజు వసు నీరసంతో పడిపోయిందని ఆ డాక్టర్ చెప్పింది. కానీ ఈ డాక్టర్ దగ్గరికి వసు ఎందుకు వెళ్ళింది? ఈ డాక్టరు వసు ఆరోగ్యం గురించి ఎందుకు ఆరా తీసింది? ఇదేదో మిస్టరీ లాగే ఉందా ఆంటీ? కదా, ఆ మిస్టరీ ఏంటా అని ఆలోచిస్తున్నాను. అంత ఆలోచించడం ఎందుకు? ఆ డాక్టర్ని పట్టుకుంటే అసలు విషయం తెలిసిపోతుంది కదా. ఆ మాత్రం నాకు తెలీదనుకున్నావా? ఆ డాక్టర్ని ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను. అది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదాంటీ. మా మామ్కి చెప్తే ఆవిడే పట్టుకుంటుంది. త్వరగా పంచేవే. వసు మిస్టరీ ఏంటో తెలుసుకుని దొన్పోని పడదాం. అవును సార్. డిజైన్స్ రెడీగా ఉన్నాయి, కొటేషన్ కూడా రెడీ చేసాం, ఎస్టిమేషన్ ప్లాన్ అంతా రెడీ అయింది. ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఐల్ సెండ్ యూ బై వాట్సాప్. ఓకే? 1 సెకండ్. ఏంటి గిఫ్ట్ బాక్స్?
ఏం తీసుకొచ్చారు? ఎల్లుండి వరకు వెయిట్ చేయండి. ఇప్పుడే ఓపెన్ చేయండి. కుదరదు. వసు గారు నాకు ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఇదేనా? మరి ఇవ్వకుండా ఎందుకు దాచిపెట్టారు? మీకు బొమ్మలంటే అంత ఇష్టమా? వసు గారు చిన్నపిల్లల బొమ్మలు ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు? ప్రెగ్నెంట్ లేడీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రెగ్నెంట్ లేడీ ఎటువంటి ఎక్సర్సైజులు చేయాలి? ఈ పేపర్ కటింగ్స్ ఎందుకు దాచిపెట్టుకున్నట్టు? కారణం ఏంటి? ఈ టాబ్లెట్స్ వసు గారు దేనికి వాడుతున్నారు? ఈ మధ్య తను డల్గా ఉంటున్నారు, నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయారు కూడా. టాబ్లెట్స్కి తను కళ్ళు తిరిగి పడిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏవండి, అది ఏంటో చెప్పండి. అది నేను చెప్పండి వసు గారు. మీరు 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 ఏంటి? మీ ఎదురుగానే చెప్పాలి. ఆఫీస్లో నా కోసం క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు, ఇప్పటికే లేట్ అయింది. సరే, సాయంత్రం త్వరగా ఇంటికి రండి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంటండి
ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఏమండి? హ? మిమ్మల్నే. ఏంటి వసు గారు? ఏమైంది మీకు? దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారు? ఈ మధ్య కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అఖిల్ గురించా? మ్మ్హ్. కాదు, మీ గురించి. ఆ, నా గురించా? ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఆహా, కంగారా? నాకా? అదేం లేదే, నేను బాగానే ఉన్నాను. ఏదైనా అడిగితే ఈ ఒక్క డైలాగ్ మాత్రం చెప్తారు. ఆ, ఇప్పటికే లేట్ అయింది, పడుకోండి, నాకు నిద్ర వస్తుంది. డోర్ క్లోజ్ చేస్తాను. నేను క్లోజ్ చేస్తాను, మీరు పడుకోండి. ఈ టాబ్లెట్స్ని దేనికి యూస్ చేస్తారో చెప్తారా? ఇవి ప్రెగ్నెంట్ లేడీస్ వేసుకుంటారు సార్. ప్రెగ్నెంట్ లేడీస్ వేసుకునే టాబ్లెట్స్ వసు గారు ఎందుకు వేసుకుంటున్నారు? ఈ టాబ్లెట్స్ ఇవ్వమంటారా సార్? ఆ, మళ్ళీ వచ్చి తీసుకుంటాను సార్. సరే సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే. అంటే వసు గారు ఇప్పుడు ప్రెగ్నెంటా? ఎలా జరిగింది? నాకు వసు గారికి మధ్య అంత సాన్నిహిత్యం ఎలా?